ఈరోజు మనం కథాసరిత్సాగరంలోని ఒక కథ చెప్పుకుందాము. శ్రీమైట్స్ ఛానల్కు స్వాగతం. కథలోకి వెళ్ళితే, గంగానది పరివాహక ప్రాంతంలో మాకందిక అనే పేరుగల ఒక నగరమున్నది. దానిని పరిపాలించే రాజు ధర్మాత్ముడు. సాధువులకు, సన్యాసులకు ఎన్నో వసతులను కల్పించాడు. దేవాలయములను కట్టించాడు. అలాంటి ఒక దేవాలయమునకు సమీపంలోని ఒక మకెములో ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. నివాతదీపకళికవలే మనస్సును లగ్నం చేసి అతడు చేసిన సాధన వలన ఎంతోమంది శిష్యులు ఆయన చేత ఆకర్షింపబడ్డారు. ఈ శిష్యులందరికీ ఆయన పరమగురువు అయినాడు. ఎట్టి ధనమును కూడబెట్టకుండా నగరములో భిక్ష చేసి దానిపై వచ్చిన ఆహారముతోనే తాను భుజించి శిష్యులకు పెట్టేవాడు. అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఈ కారణముచేత ఆయనకు మౌనవ్రతుడు అనే పేరు వచ్చింది. ముని అనే మాటకు మౌనముగా ఉండేవాడు అనే అర్థమున్నది కదా. దానినెంతడు సార్థకం చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు ఈ ముని నగరము లోపలికి భిక్షకు వెళ్లాడు. ఆయింటాయి ఇంట భిక్షను స్వీకరించి ముందుకు సాగిపోయాడు. ఇంతలో ఒక వర్తక శిఖామణి ఇల్లు వచ్చింది. భవతి భిక్షాందేహి అని మనసులో అనుకుని తలుపు తట్టాడు ఆ మోని. అప్పుడు లోపలి నుండి ఒక కన్యకామణి భిక్షను తీసుకుని వచ్చింది. ఆ రమణీమణి వర్తక శిఖామణి యొక్క కుమార్తె, అందాల రాశి. ఆమె మోనికి భిక్షను అందిస్తుండగా ముని ఆమె వైపు చూచాడు. నవ యవనవతి అయిన ఆ రమణీమణి సౌందర్యానికి అతడు ముగ్ధుడైనాడు. దానితో ఇంతకాలము నుండి అతను చేసిన తపస్సు క్షణకాలములో క్షీణించిపోయింది. మన్మథుడు తన బాణములను తీవ్రంగా ప్రయోగించాడు. దాని ధాటికి మోని తట్టుకోలేకపోయాడు. ఇంతకాలవు నుండి తాను ఈ వీధిలో భిక్షాటన చేస్తున్నా ఈ సుందరిమణి కనపడలేదు. నేడే మొదటిసారి గుమ్మములోనికి వచ్చి భిక్షను అందించింది. అహో, కామమును జయించినవాడు ఎవరు? వర్తకుడు చిరకాలముగా ఆ మోనికి శిష్యుడు. మోనిపై శ్రద్ధాసక్తులు కలవాడు. అందువలన ఏ విధంగానైనా సరే మాయోపాయం చేత అతనిని వంచాలని మోని నిశ్చయించాడు. ఈ లోపలి నుండి వర్తకుడు గుమ్మం వద్దకు వచ్చాడు. భిక్షనిచ్చిన అతని కుమార్తె ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ముని ఉన్నట్టుండి ఒక్కసారి విచారగ్రస్తుడాయ్, అయ్యో, నీకెంత కష్టమొచ్చింది అని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వర్తకుడు నివ్వెరబోయాడు. ఈ మునీశ్వరుడు మాట్లాడగా తాను ఎన్నడూ చూడలేదు. తానే కాదు, నగరంలోని వారు ఎవరూ చూచి ఎరుగరు. అలాంటిది నేడు నోరు తెరిచి మొదటిసారి మౌనభంగం చేశాడు. ఇలా ఎందుకు జరిగింది? తాము మునికి సన్నిహితుడు, భక్తుడు కూడా. అలాంటప్పుడు తనకు ఏదో కష్టం రాబోతున్నదని చెప్పడానికే స్వాములవారు మౌనభంగం చేసి ఉండవచ్చు. అదేమిటో చెప్పలేదు. ఈ మాట విన్నప్పటినుంచి అతని మనసులో లేదు. సమయం చూచుకొని సాయంత్రం మకెమునకు పోయాడు. అక్కడ ఏకాంతముగా మౌనస్వామిని దర్శించుకున్నాడు. స్వామి, మా ఇంటి భిక్షార్థం వచ్చినప్పుడు మీరెందుకు మౌనభంగం చేశారు? నాకేదో కష్టం రాబోతున్నది అన్నారే, అదేమిటి? నేను మీ భక్తుడను, ఆశ్రితుడను. నన్ను కాపాడండి అన్నాడు దీనంగా వర్తకుడు. అప్పుడు మౌనస్వామి తన సమీపములోని శిష్యులందరినీ బయటకు పంపివేశాడు. తలుపు గడియపెట్టి ఏకాంతంలో వర్తకుడితో ఇలా చెప్పాడు. నేను మౌనభంగం చేసిన మాట నిజమే. అందుకు కారణం నీవు నా ప్రియ శిష్యులలో ఒకడివు. అందువలన నిన్ను రక్షించవలసిన బాధ్యత నాపై ఉంది. ఓయి వర్తక శిఖామణి, శ్రద్ధగా విను. ఈ ఉదయం నాకు భిక్షనిచ్చిందే నీ కుమార్తె. ఆమె సామాన్యురాలు కాదు. నీ పాలిటికి శని దేవత. ఆమె నీ ఇంటిలో ఉంటే అతి త్వరలోనే నీకు అరిష్టములు మొదలు అవుతాయి. అంతేకాదు, ఆమెకు వివాహం అయిన వెంటనే నీవు నీ భార్య కూడా హఠాన్మరణం పొందుతారు. ఇది తథ్యము. అందువలన నిన్ను హెచ్చరించడం కోసం నేను వ్రతభంగం చేసి మాట్లాడాను. యోగ దృష్టితో నేను గ్రహించిన విషయమిది. ఇక నీ జాగ్రత్తలో నీవు ఉండు అన్నాడు ముని బాధను నటిస్తూ. వర్తక శిఖామణి ఈ మాటలు విని భయపడిపోయాడు. ఏమీ పాలుపోలేదు.
కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మోనస్వామి పాదాలపై పడ్డాడు. స్వామీ, నాకు గురువైన దైవమైనా మీరే. ఈ మహాప్రమాదము నుండి ఎలాగైనా మా కుటుంబాన్ని రక్షించండి. నామీద నీకున్న అవ్యాజ్యానురాగము వలననే మీ మౌన వ్రతము కూడా విడిచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరే నాకు గతి. ఈ మాటలు విని కపటముని లోలోపల సంతోషించి పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ ఇలా అన్నాడు. ఓయీ శిష్యా, నీకు వచ్చిన కష్టం నాకు వచ్చినట్లే కదా. ఇప్పుడు విచారించి లాభం లేదు. కర్తవ్యమేదో చెయ్యక తప్పదు. గుండెను కూడదీసుకుని ధైర్యము వహించు. మమతానురాగములకు చోటు ఇవ్వకు. ఆమె నీ కుమార్తె అయినప్పటికీ నీ పాలిటికి ఒక బ్రహ్మరాక్షసి. అందువలన తక్షణమే ఆమెను ఇంటి నుండి తరిమివేయి. ఈ పని ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. నీవు ఒక పెద్ద పెట్టెను చేయించు. అది కనీసం మనిషి లోపల కూర్చునేటంత ఉండాలి. గాలి పీల్చుకునేందుకు పైన రంధ్రములు అమర్చు. నీటిపై తేలికగా తేలేటట్లు తదనుగుణమైన తేలికపాటి చెక్కలతో ఆ పెట్టె నిర్మింపబడాలి. అందులో నీ కుమార్తెను కూర్చోబెట్టు. ఆ తర్వాత పెట్టెను మూసివేయి. ఆ పెట్టెమీద ఒక దీపం పెట్టు. రేపు సాయంత్రం చీకటి పడగానే ఆ పెట్టెను గంగానదిలో వదిలిపెట్టు. ఇలా చేయడం వల్ల నీ శని వదిలిపోతుంది. ఇంతకన్నా గత్యంతరం లేదు. తస్మాత్ జాగ్రత్త అన్నాడు ఖండితంగా కపటముని. వర్తక శిఖామణి ఈ మాటలు విని దున్హకించాడు. అయితే అతడు బలహీన హృదయుడు కావటంతో తనకు రాబోయే ప్రమాదము నుండి ఈ ముని నిజంగానే రక్షిస్తున్నాడని నమ్మాడు. అపకారం చేయబోతున్న మోనస్వామిని ఉపకారిగా భ్రమించాడు. హృదయములో పిరికితనము నండినప్పుడు ఉచితానుచిత జ్ఞానమును ప్రజ్ఞను మానవుడు కోల్పోతాడు కదా. మోనస్వామి చెప్పినట్లే చేయడానికి వర్తకుడు అంగీకరించాడు. అప్పటికప్పుడే ఆఘమేఘాలమీద ఒక కొయ్య పెట్టెను చేయించాడు. దారుశిల్పి ఆ పెట్టెకు పై భాగములో రంధ్రములు అమర్చాడు. తేలికపాటి కొయ్యతో చేయడం వలన అది సునాయాసంగా తేలే అవకాశం కూడా ఉంది. మరునాడు అనుకున్న సమయానికే వర్తకుడు తన కుమార్తెను పెట్టెను గంగా తీరానికి చేర్చాడు. కుమార్తెను పెట్టెలో కూర్చుండమని కోరాడు. తండ్రి ఏమి చేయబోతున్నాడో ఆమెకు తెలియకపోయినా తండ్రిమీద భక్తితో ఆ సుందరిమణి అందుకు అంగీకరించింది. కుమార్తెను పెట్టెలో కూర్చుండబెట్టి పెట్టెమీద ఒక దీపం పెట్టి పెట్టెను మూసివేశాడు. వర్తకుడు ఇక వెనుక ముందు చూడకుండా పెట్టెను మెల్లగా నదిలోకి వదిలిపెట్టాడు. ఓ శని దేవత, నన్ను వదిలిపెట్టిపో అని మనస్సులో అనుకుని వర్తకుడు నదీ తీరము నుంచి కన్నీళ్లతో గృహాభిముఖుడైనాడు. క్రమంగా పెట్టె అలలపై తేలిపోతున్నది. పెట్టెలోని సుందరిమణి దుఃఖించసాగింది. రక్షించండి, రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఈ లోపల ఆ నదీతీర మార్గంలో ఒక రాజపురుషుడు అశ్వముపై పయనిస్తున్నాడు. అతనికి ఆర్తనాదములు వినపడ్డాయి. నదిలో దీపముతో కూడిన ఒక మందసము తేలిపోవడము అతడు చూచాడు. ఈ విషాదధ్వనులు ఆ పెట్టె నుండే వస్తున్నట్లు గమనించాడు. వెంటనే తన గుర్రముపై నుండి దిగాడు. వేగంగా పెట్టె పయనిస్తున్న దిశకు పోయాడు. పరుగు పరుగున నదిలోనికి ప్రవేశించి పెట్టెను పట్టుకున్నాడు. అలల తాకిడి నుండి దానిని తోసుకుంటూ మెల్లగా ఒడ్డుకు చేర్చాడు. పెట్టె మూత తీసి చూచేసరికి అందులో దుఃఖిస్తూ సుందరిమణి కూర్చుని ఉంది. ఓ కన్యకామణి, నీవెవరు? ఎందుకిలా దుఃఖిస్తున్నావు? నీకీ దుర్గతి ఎందుకు పట్టింది? అని ప్రశ్నించాడు రాజపురుషుడు ఆమెను అనునయిస్తూ. ఈ హయాత్పరిణామానికి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. స్వామీ, నేను మాకందికలోని నిగమశ్రేష్ఠి కుమార్తెను. నిన్న ఉదయం మా ఇంటికి మోనస్వామి వచ్చాడు. అతనికి నేను భిక్షనందిస్తున్నప్పుడు స్వామి తన మౌనము వీడి, అయ్యో, ఎంత కష్టము వచ్చినది అని అన్నాడుట. ఇది విని మానాయన ఆందోళన చెందాడు. నిన్న సాయంత్రమే మోనస్వామి ఉండే మయానికి మా తండ్రి వెళ్లాడు. అక్కడ ఏమీ జరిగిందో తెలియదు. నేడు మాత్రము నాకీ దుస్థితి సంప్రాప్తించింది. దీనిని బట్టి మా నాయన నన్ను ఏదో విధంగా వదిలించుకోచూచాడని నాకు అనిపిస్తున్నది అన్నది కన్నీళ్లతో. ఆ రాజపురుషుడు మిక్కిలి తెలివైనవాడు. ఈ కపటస్వామి ఏదో నాటకం ఆడుతున్నాడని గ్రహించాడు. అపురూప సౌందర్యం గల ఆమెను చూచేసరికి
అతడు ఆమెను మోహించాడు. కన్యకామణి, నేను మాకందికకు సమీపంలోని ద్వీపమునకు రాజకుమారుడను. విహారార్థము ఇట్లా వచ్చి నిన్ను చూచాను. చూచినదే తడవుగా మోహించాను. నీకు అభ్యంతరం లేకుంటే నిన్ను ఇక్కడే గాంధర్వ విధిలో వివాహమాడతాను. ఆలోచించుకో అన్నాడు. ప్రాణరక్షకుడైన ఆ రాజపురుషుని చూచి ఆమె కూడా సంతోషించింది. నిజానికి మృత్యువు ముఖంలో ఉన్న తనకు ఇంతటి అదృష్టం ఆకస్మికంగా తలచి వస్తుంటే ఎలా కాలదనుకుంటుంది? రమణిమణి రాజకుమారిని వివాహమాడటానికి తక్షణమే అంగీకరించింది. గాంధర్వ విధిలో వారిరువురికి ఆ నదీ తీరములోనే వివాహమాయింది. రాజకుమారుడు అంతటితో ఊరుకోలేదు. నదీ తీరములోని ఒక చెట్టుమీద ఒక కొండముచ్చు కూర్చుని ఉంది. రాకుమారుడు దానిని బలప్రయోగంతో పట్టుకున్నాడు. అది కీచుకీచు మని అరవసాగింది. బలవంతంగా ఆ కొండముచ్చును పెట్టెలో కూర్చుండబెట్టాడు. పెట్టెమూతను యథాతథంగా మూసివేశాడు. పైనున్న దీపముతో సహా పెట్టెను మళ్లీ నదీ తరంగముల మీదికి వదిలాడు. ఆ తరువాత ఆ రాజకుమారుడు ఈ రమణిమణిని తన గుర్రముపైకి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఈ లోపల మకెములోని మోనస్వామి తన శిష్యులను పిలిచి, ఓ ఈ శిష్యులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు మాకందిక నగరం వదిలి గంగా తీరమునకు పోండి. అడవి పక్కనే ఉన్న రేవుకు సమీపములో మీకు ఒక దృశ్యం కనపడుతుంది. దీపముతో కూడిన ఒక పెట్టె అలలపై తేలుతూ నదికి దిగువ భాగంలో పయనిస్తూంటుంది. మీరు నిర్భయంగా దానిని పట్టుకుని ఒడ్డుకు చేర్చండి. లోపలి నుండి భయంకరమైన శబ్దములు వినపడుతూ ఉంటాయి. అయినప్పటికీ మీరు భయపడకూడదు. సరికదా ఎటువంటి పరిస్థితులలోనూ పెట్టె మూతతీసి చూడకూడదు. లోపల ఒక యక్షిణి శక్తి ఉంది. దానిని నేను ఏకాంతముగా సాధన చేయవలెను. తెలిసిందా? తెలిసింది స్వామి, తెలిసింది అన్నారు శిష్యులు. గురువాజ్ఞ ప్రకారం శిష్యులు మాకందిక నుండి నదీ తీరానికి వెళ్లారు. గురువుగారు చెప్పినట్లుగానే ఒక పెట్టె నదికి దిగువ భాగంలో కొట్టుకుని వస్తున్నది. దానిపై వెలుగుతున్న దీపమును బట్టి అదే గురువుగారు చెప్పిన పెట్టెగా పోల్చుకున్నారు. ఒక శిష్యుడు నదిలోనికి దిగి దానిని ఒడ్డుకు లాక్కొని వచ్చాడు. లోపలి నుండి కొండముచ్చు భయంకరమైన శబ్దాలు చేస్తున్నది. పెట్టె తలుపులు బాదుతున్నది. ఒరేయ్ యక్షిణి రోయ్ యక్షిణి అనుకున్నారు శిష్యులు. అందరూ కలిసి దానిని భుజమునకు ఎత్తుకుని మాకందిక నగరములోని దేవాలయ సమీపంలో ఉన్న తమ మకమునకు చేరారు. మోనస్వామి శిష్యులు తెచ్చిన పెట్టెను చూసి పరవశించిపోయాడు. శిష్యులారా, ఈ పెట్టెను మేడమీది నా ఏకాంత మందిరములోనికి చేర్చండి. అక్కడ నేను ఒంటరిగా యక్షిణి సాధన చేయవలసి ఉన్నది అన్నాడు. శిష్యులు గురువుగారు చెప్పినట్లే చేశారు. పెట్టెను పైగదిలోనికి చేర్చారు. అప్పుడు గురువుగారు సంతోషంతో ఇలా అన్నాడు. శిష్యులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరెవరూ మేడమీదికి రాకూడదు. నేను యక్షిణీ సాధన చేస్తున్నప్పుడు ఏవైనా అరుపులు వినపడవచ్చు. అది విని భ్రమింపరాదు. తొందరపడి పైకి వస్తే మీకు చేటు మూడుతుంది. నా సాధన పూర్తి అయిన తరువాత నేనే కిందికి దిగివస్తాను. తెలిసిందా అన్నాడు. తెలిసింది గురువుగారు, తెలిసింది. ఈ విధంగా శిష్యులను కట్టడి చేసి మోనస్వామి అలంకరించుకుని మెల్లగా మేడమీదికి చేరాడు. చీకటి వెలుగులో మోనస్వామి పెట్టె మూతను తీశాడు. శృంగార భావనలతో సుడులు తిరిగిపోతూ, కరుణించవే కన్యకామణి, కరుణించు అంటున్నాడు. ఇంతలో ఎవరో అతని వీపును గోకుతున్నారు. సుందరిమణి తనను అనుగ్రహించి సరసములలోనికి దిగిందని మోనస్వామి భ్రమించాడు. ఇంతలో ఎవరో తన జడలు పట్టుకుని గుంజుతున్నారు. అలుక మానవే అరవిందలోచన, జటలను వదలవే చంచలాక్షి అంటున్నాడు. ఇంతలో ఎవరో నడ్డిమీద దభీలుమని కొట్టారు. అయ్యో, ఇదెక్కడి మోటు సరసమే లావణ్యవతి అంటూ మోనస్వామి ఆ కన్యకామణిని తన బాహు పరిష్వంగంలో చేర్చుకున్నాడు. ఇంకేం, అతని రెండు చేతుల మధ్య దూరిన కొండముచ్చు బలమైన తన గోళ్లతో అతని ముఖాన్ని చీరింది. ముక్కును కొరికింది. దభిదభిమని అతనిని మోదటం మొదలుపెట్టింది. బాబోయ్, ఇది కన్యకామణి కాదు, కొండముచ్చు. రక్షించండి, రక్షించండి
అని మోనస్వామి అరవసాగాడు. క్రిందున్న శిష్యులకు ఈ కేకలు వినిపించాయి. రేయ్! మన గురుగారు యక్షిణీ సాధన బాగా చేస్తున్నాడు. ఆయన చెప్పినట్లే భయంకరమైన కేకలు కూడా వినపడుతున్నాయి. మనం మేడపైకి పోరాదు, గుర్వాజ్ఞను ధిక్కరింపరాదు అనుకుని మిన్నకుండిపోయారు శిష్యులు. మేడమీద కొండముచ్చు తనకున్న బలమంతా మోనస్వామిపై యథాశక్తి ప్రయోగించి మేడమీది నుండి దూకి పారిపోయింది. పారిపోతున్న కొండముచ్చును శిష్యులు చూచారు. యక్షిని కొండముచ్చుగా మారి పారిపోతున్నది రోయ్ అనుకున్నారు శిష్యులు. యక్షిని కాదు, మీ పిండాకుడు కాదు, అది కొండముచ్చు. నేను నదీతీరము నుండి కన్యకామణి ఉన్న పెట్టెను తీసుకుని రమ్మంటే మీరీ కొండముచ్చును తెచ్చారేమిటి అని కోపంతో గురువుగారు మేడపై నుండి క్రిందికి వచ్చాడు. రక్తపు చారికలతో ఉన్న ఆయన ముఖం చూచి జరిగినదేమిటో తెలుసుకోవడానికి శిష్యులకు కొంత సమయం పట్టింది. తెల్లవారేసరికి ఈ వార్త ఆనోటా ఈ నోటా మాకందిక నగరమంతా వ్యాపించింది. నిగమశ్రేష్ఠికి కూడా ఈ సంగతి తెలిసింది. ఈలోగా తన కుమార్తె భర్తతో సహా వచ్చి తండ్రికి ప్రణతులు ఆచరించి జరిగినదంతా చెప్పింది. వర్తక శిఖామణి పశ్చాత్తాప చిత్తుడైనాడు. కపటమోని మాయలకు తాను లోబడినప్పటికీ పరమశివుడు తనను రక్షించాడని, తన కుమార్తెకు యోగ్యుడైన భర్తను ప్రసాదించాడని గ్రహించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి శ్రీమైట్స్ ఛానల్.